Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss Asaf Jahis. సో మనము తెలుగులో అయితే ఇప్పటివరకు మన తెలంగాణ హిస్టరీ గురించి చూసామండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ నోట్స్ అయితే ఇంతకుముందు మనకు తెలియదు ఇన్ఫర్మేషన్. అకార్డింగ్ టు మనకున్న ఇప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మహేష్ సార్ నోట్స్ అని మనకి తెలిసింది. సో ఈ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు సార్ దగ్గర డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళది బీబీసీ ఛానల్ అని కూడా ఒకటి ఉంది. ఓకేనా? సో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసఫ్ జాహీస్. మరి అసఫ్ జాహీస్ గురించి తీసుకుంటే తెలంగాణ అసలు అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అసఫ్ జాహీల రాజ్యం అనేది ఎక్కడ ఉంది ఏంటని తీసుకుంటే చూడండి, తెలంగాణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు. ఇక్కడండి తెలంగాణ నుంచి కొన్ని ప్రాంతాలు, కర్ణాటక నుంచి కొన్ని ప్రాంతాలు. సో తెలంగాణ కర్ణాటక నుంచి కొన్ని ప్రాంతాలు అండ్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు. ఓకేనా? సో ఈ 3 ఏరియా నుంచి కొన్ని ఏరియాస్ కలిపి హైదరాబాద్ సామ్రాజ్యం ఏర్పడింది అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అయితే హైదరాబాద్ పాలకులను నిజాం నవాబులు, నిజాంలు అని అంటారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మరి అసఫ్ జాహీ వంశ స్థాపకుడు ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. రిమెంబర్ దిస్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్కువ కంటెంట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ కంటెంట్ కూడా చూడండి. అండ్ గొప్పవాడు, మరి వీళ్ళలో గొప్పవారు ఎవరు అంటే అసఫ్ జాహీల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అతను చివరి నిజాం. మరి చివరి వాడు ఎవరు? సేమ్ ఇతనే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి వీళ్ళకి రాజధాని ఏది ఉంది అంటే మొదటిది రాజధాని ఔరంగాబాద్ పెట్టుకొని తర్వాత రాజధాని హైదరాబాద్ గా పెట్టుకోవడం జరిగింది. మరి రాజ భాష ఏది ఉందంటే పార్షికం ఆర్ ఉర్దూ. ఓకేనా? బోత్. తర్వాత అసఫ్ జాహీల తెగ తురానీ. నెక్స్ట్ సంస్కరణల మూల పురుషుడు ఎవరు అని అంటే సాలార్ జంగ్ 1. ఇది నేను చాలా క్లియర్ గా చాలా కంటెంట్ తో అయితే ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే కంటెంట్ ఇంగ్లీష్ లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ మరి వీళ్ళ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఏ విధంగా ఉందంటే నిజాం ఉల్ ముల్క్. సో ఇతను వచ్చేసి మొదటి నిజాం. మరి ఎప్పటి నుంచి ఉన్నారు మనకి 1724 నుంచి 1748 వరకు ఉన్నారు. ఇతను స్వయంగా అతను కవి అని, తన కలం పేరు షాకిర్ అని కూడా అంటారు. అండ్ మరి ఇతను మొఘలు సామ్రాజ్యంలో ప్రధానిగా పనిచేశారు అని చెప్తారు. అతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. రిమెంబర్ దిస్. మరి బిరుదులు, ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బిరుదులు అని చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. చిన్ కిలిజ్ ఖాన్. ఓకేనా? ఎవరిచ్చారు మరి బిరుదు ఇతనికి అని అంటే ఔరంగజేబ్ ఇవ్వడం జరిగింది. నిజాం ఉల్ ముల్క్ ఇది ఎవరు ఇచ్చారు అంటే ఫారూక్ షియర్ ఇవ్వడం జరిగింది. ఫతే జంగ్ అంటే షారుఖ్ షియర్ ఇచ్చారు అని. తర్వాత అసఫ్ జా మహమ్మద్ షా రంగీలా ఇచ్చారు. సో ఎవరెవరు ఏ బిరుదులు ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి. మరి 1724లో షాకర్ కేదా ఇతను యుద్ధంలో దక్కన్ సుబేదార్ అయిన ముబారిద్ ఖాన్ ను ఓడించాడు. సో అప్పుడు ఏమైంది మరి, ఓడించిన తర్వాత దక్కన్ స్వతంత్ర రాజ్య స్థాపన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క రాజధాని తీసుకుంటే ఏముంది అని అంటే మనకి ఔరంగాబాద్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా తీసుకుంటే ఇతని గురించి, ఇతను మరాఠా పీష్వా 1వ బాజీరావు చేతిలో అనేక సార్లు ఓడిపోయి, ఓకేనా, చాలా సార్లు ఓడిపోయి చౌత్ 1/4 మరియు సర్దేశ్ముఖ్ 1/10. ఇవేంటండి చౌత్ అండ్ సర్దేశ్ముఖ్ అనేవి పన్నులు, గుర్తుపెట్టుకోవాలి. పన్నులు వసూలు చేయడానికి మరాఠా వారికి అనుమతి ఇచ్చాడు. రిమెంబర్, వాళ్ళ చేతిలో ఓడిపోయి వాళ్ళకి పన్ను వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. మరి ఇతని కాలంలో తీసుకుంటే మొఘలు సామ్రాజ్యం పైన నాదిర్ షా దండయాత్ర. రిమెంబర్ దిస్. నాదిర్ షా దండయాత్ర ఎవరి కాలంలో జరిగిందని అడుగుతారు. మరి నాదిర్ షా మొఘలు చక్రవర్తుల నుండి కోహినూర్ వజ్రము అండ్ నెమలి సింహాసనము 70 కోట్ల విలువైన వస్తువులను తీసుకెళ్లాడని చెప్పడం జరుగుతుంది. మరి 1748లో ఆఫ్ఘాన్ పాలకులు అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం పైన దండయాత్ర చేశారని, 1748లో బహ్రాన్పూర్లో, ఓకేనా, బహ్రాన్పూర్లో నిజాం ఉల్ ముల్క్ మరణం జరిగింది అని. తర్వాత నాజార్జంగ్. సో నిజాం ఉద్దౌలా ఇతను వచ్చేసి నెక్స్ట్ పర్సన్. మరి ఇతను 1748 నుంచి 50 వరకు ఉన్నాడని. 2వ కర్ణాటక యుద్ధంలో హిమ్మత్ ఖాన్ చే చంపబడ్డాడు. రిమెంబర్ దిస్. ఇది ఇంపార్టెంట్ అండి. అలాగే ముజాఫర్ జంగ్ ఇతను డూప్లేకు రూఫర్ జంగ్ బిరుదు అని ఇవ్వడం జరిగింది. రిమెంబర్ దిస్. మరి ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం, యానంలను బహుమానంగా ఇచ్చేశాడు. 1751లో తీసుకుంటే రాయచోటి సమీపంలో ఇక్కడ లక్కిరెడ్డి వద్ద, ఓకేనా, హిమ్మత్ ఖాన్ చే చంపబడ్డాడు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సలబత్ జంగ్ తీసుకుంటే ఫ్రెంచ్ వారికి 1752లో ఉత్తర సర్కారులు
కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళంని బహుమానంగా ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సలబత్ జంగ్ మనం ఆల్రెడీ మోడర్న్ హిస్టరీలో కూడా ఇది చదువుతాము. ఓకే. నెక్స్ట్ 1759లో ఉత్తర సర్కార్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. రిమెంబర్ 1759లో బ్రిటిష్ వారితో చేరాడు. అండ్ బ్రిటిష్ వారికి మచిలీపట్నం, నిజాంపట్నం అండ్ వకీల్ మన్నార్, కొండపల్లిలో కొంత భాగం బహుమానంగా ఇచ్చాడు. ఓకే. మరి క్రీస్తు శకం 1761 తీసుకున్నప్పుడు నిజాం ఆలీ సలబత్ జంగ్ ని బీదర్ కోటలో బంధించి తానే పాలకుడిగా ప్రకటించుకున్నారు. ఎవరు చూసుకోవాలి మనం. నిజాం ఆలీ. ఇతను వచ్చేసి రెండవ నిజాం అని అంటాము, రెండవ అసఫ్ జా అని కూడా అని అంటాము. రిమెంబర్. సో మరి నిజాం అలీ తీసుకున్నప్పుడు 1770 నుంచి 72 వరకు రాజధాని అనేది హైదరాబాద్ కి మార్చాడు. ఓకేనా. మరి ఇతని కాలంలో తీసుకుంటే బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. 1766లో ఉత్తర సర్కార్లు, తర్వాత 88లో తీసుకుంటే గుంటూరు, తర్వాత 1800 సంవత్సరం తీసుకున్నప్పుడు దత్త మండలం, 1802లో తీసుకుంటే చిత్తూరు, నెల్లూరు, ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాలను ఆక్రమించడము. తర్వాత 1798లో ఇక్కడ చూడండి, లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరాడు. ఓకేనా. నెక్స్ట్ నిజాం ఆలీ తీసుకుంటే మోతీ మహల్ అండ్ గుల్ష్మాన్ మహల్, రోషన్ మహల్ ని నిర్మించాడు. రిమెంబర్, ఇవి ఇంపార్టెంట్. మరి ఫ్రెంచ్ అధికారి రేమండ్, ఎవరండి? రేమండ్ మనకి ముసారాయుడు, అంటే ఇతని పేరు మీదనే మనకి ముసారాం బాగ్ ఉంది. మీకు ఐడియా ఉందా ముసారాం బాగ్? సో నిజాం ఆలీ సహాయంతో గన్ పౌండరీ ఏర్పాటు చేశాడు. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ గన్ పౌండరీ అనేది, తర్వాత మనకి 1857 రివోల్ట్ అనేవి వాటికి చిన్న చిన్న ఏమంటారు మూలాలుగా చెప్పుకోవడానికి మనము రీజన్స్ ఉంటాయి అన్నట్టుగా. తర్వాత సికిందర్ జా, నెక్స్ట్ వచ్చింది ఎవరండి? సికిందర్ జా. ఇతను 1803 నుంచి 1829 వరకు ఇతను వచ్చేసి మూడవ నిజాం. మరి ఇతని పేరు మీదుగా సికింద్రాబాద్ అనేది ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. అయితే సికిందర్ జా ప్రధాని ఎవరు అని అంటే చందూలాల్. అయితే మరి కర్నూలు జిల్లాలో అహోబిలం దేవాలయం ఇతను నిర్మించడం జరిగింది. అండ్ ఇతని కాలంలో తీసుకున్నప్పుడు హెన్రీ రసోల్, ఓకేనా, హెన్రీ రసెల్ క్రీస్తు శకం 1816లో రస్సెల్ సైనిక దళం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ నాసిరుద్దౌలా. మరి నాసిరుద్దౌలా తీసుకున్నప్పుడు నాలుగవ నిజామని, ఇతని ప్రధానులు చందూలాల్ 1843లో రాజీనామా చేయడం జరిగింది. సిరజ్ ఉల్ ముల్క్ 1853లో చనిపోవడం జరిగింది. 1853లో బిరార్ ఒప్పందం అనేది జరిగిందండి. మరి బ్రిటిష్ వారి చేతిలోకి బిరార్, రాయచూర్ అండ్ ఉస్మానాబాద్ అనేది వెళ్ళడము. తర్వాత మీర్ తురక్ అలీ ఖాన్ 1వ సాలార్ జంగ్. రిమెంబర్, ఇది ఇంపార్టెంట్. నేను సాలార్ జంగ్ రిఫార్మ్స్ సపరేట్ గా వీడియో చేశాను, చూడండి. 1839లో వాహాబీ ఉద్యమం అనేది, ఓకేనా, ఇక్కడ ముబారిజ్ ఉద్దల్లా నాజీరుద్దౌలా సోదరుడు ఇతను. ఓకేనా. ఇక్కడ వాహాబీ ఉద్యమం అనేది మనకి మోడర్న్ ఇండియాలో వస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అన్నట్టు. ఇది మనకి వాహాబీ మీద ప్రీవాక్యూ కూడా ఉంటుంది, చూసుకోవాలి. తర్వాత 1834లో సెయింట్ జార్జ్ గ్రామర్ హై స్కూల్, హైదరాబాద్ లో మొట్టమొదటి పాఠశాల అని చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్. తర్వాత చద్దర్ఘట్ వంతెన నిర్మాణము. తర్వాత క్రీస్తు శకము 1854, ఓకేనా, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, తర్వాతనే ఇప్పుడు మనము దాన్ని గాంధీ హాస్పిటల్ గా పిలుస్తున్నాం కదా, అదండి. తర్వాత 1857లో తిరుగుబాటు మే 10న ప్రారంభమైంది. ఏదండి? సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ అఫ్జలుద్దౌలా, ఇతను వచ్చేసి 5వ నిజాం. ఈ 1757 తిరుగుబాటు జరిగింది, అతను అదే టైంలో అండి. మరి హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్స్ పైన తుర్రాబాజ్ ఖాన్ దాడి చేయడం అనేది జరిగింది. ఓకేనా. బ్రిటిష్ తీసుకున్నప్పుడు నిజాం అలీ ఖాన్ కాలంలో జేమ్స్ ఫ్యాట్రిక్ ని నిర్మించడం జరిగింది. ఇలా మనకు ఈ నిర్మాణాలు అవన్నీ కొంచెం చూసుకోవాలి. ఓకేనా. మరి ఈ అఫ్జల్ దౌలా బ్రిటిష్ వారికి మద్దతు పలకడం జరిగింది. అండ్ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును కూడా పొందాడు. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. తర్వాత రాయచూర్, ఉస్మానాబాద్లను తిరిగి పొందాడు. ఇందాక మనకు సెకండ్ నిజాం వచ్చినప్పుడు మనం ఈ రాయచూరు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసారు కదా, మళ్ళీ వీటిని ఇతను తిరిగి పొందడము. అండ్ ఇతని ప్రధాని ఎవరండి? మరి సాలార్ జంగ్. అఫ్జల్ పేరు మీదుగా నాణాలను ముద్రించడం జరిగింది. తర్వాత 1862లో పోస్ట్ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు. 1869లో హైదరాబాద్ లో మొదటి తపాలా బిళ్ళ ప్రవేశపెట్టడము, తపాలా శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
తర్వాత చౌమల్లా ప్యాలెస్ నిర్మాణం అనేది ఏర్పాటు చేయడము. తర్వాత 59-66 మధ్యలో అఫ్జల్ గ్రంథ్ ప్రాంతంలో మనందరికీ అఫ్జల్ గంజ్ తెలుసు కదా! సో, నయాపూర్ వంతెన నిర్మాణం చేయడము. అంటే ఇతని కాలంలో చాలా అనేక రకాల శాఖలను ఏర్పాటు చేసి కస్టమ్ శాఖ, తపాలా శాఖ, అటవీ శాఖ ఇలా చాలా రకాల శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? మరి ఈ అసఫ్ జాహీల రాజకీయ చరిత్ర తీసుకుంటే ఏ విధంగా ఉందో చూద్దాం. మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో ఇతనొచ్చేసి నిజాం. ఎన్నవ నిజాం అండి? 6వ నిజాం. ఇతను మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? 1869 నుంచి 1911 వరకి. ఓకేనా? ఇది ఎక్కువ కాలం పరిపాలించారని చెప్తారు. 3 సంవత్సరాల వయసులోనే నిజాం అయ్యాడు. ఓకేనా? మరి ఇతని సంరక్షకుడు ఎవరు అంటే సాలార్ జంగ్ 1 అండ్ షామ్ ఉల్ ఉమ్రా. రిమెంబర్ 1884లో ఇతని పరిపాలన బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. సారీ. మరి 1883లో సాలార్ జంగ్ 1 అయితే చనిపోవడం జరిగిందండి. హైదరాబాద్ ప్రధానిగా సాలార్ జంగ్ 2 బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ రాజ్య అధికార భాష అనేది పార్షియన్ నుండి ఉర్దూకు మార్పు అనేది జరిగింది. సారీ. సాలార్ జంగ్ 2. ఓకేనా? మేర్ నాయక్ అలీ ఖాన్ 1887లో రాజీనామా చేయడం అయితే జరిగింది. మరి తర్వాత మన చాందా రైల్వే పథకం యొక్క ఆందోళన అనేది స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ ఈ రైల్వే అనేది సికింద్రాబాద్ వాడి మధ్య మార్గంలో ప్రారంభమైతే అయింది. అది ఏంటనేది చూద్దాం. అయితే హైదరాబాద్ సంస్థానంలో మొదటి ప్రజా ఉద్యమం అని దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్. 1870లో సికింద్రాబాద్ నుంచి వాడికి, ఎక్కడి నుంచి అండి? సికింద్రాబాద్ నుంచి వాడికి మధ్య రైల్వే మార్గం అయితే ప్రారంభమైంది. అయితే 1871లో సింగరేణి అండ్ చాందాలోని బొగ్గు నిక్షేపాలు కనుక్కోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి వాడికి రైలు మార్గాన్ని చాందా వరకు విస్తరించాలని ఎవరు అడిగారు? బ్రిటిష్ ప్రభుత్వం. సాలార్ జంగ్ 1తో ఒక ఒప్పందం చేసుకున్నారు అన్నట్టుగా. అయితే ఈ పథకానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అనేది జరిగింది అన్నట్టుగా. మరి ఇక్కడ నాయకులు ఎవరున్నారు అనేది కూడా చూసుకోవాలి. అఘోరనాథ్ చటోపాధ్యాయ, మీకు పేరు ఇంపార్టెంట్ అండి. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ మీకు ఎక్కడ వస్తుంది? ముల్కీ మూమెంట్ దగ్గర కూడా మీ పేరు వింటారు, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ రాస్తారు ఈ పర్సనాలిటీ. ముల్లా అబ్దుల్ కయ్యం అండ్ ఆవునూరు సింగ్ అండ్ ఇలా కొంతమంది పర్సనాలిటీస్ ఉన్నారు. 1888లో హైదరాబాద్ లో ముల్కీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ముల్కీ ఉద్యమం ప్రారంభకులు లాయర్ కిషన్ రావ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఎవరు ప్రారంభించారు అనేది. 1908 సంవత్సరం తీసుకుంటే సెప్టెంబర్ 28న మూసీ నదికి వరదలు అనేది రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంగ్లీష్ మీడియంలో అయితే చాలా కంటెంట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వినండి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళైనా వింటే మీకు కంటెంట్ అయితే ఎక్కువ గ్యాదర్ అయితే అయితది. చూడండి. ఓకేనా? మరి పరిశ్రమలు తీసుకుంటే హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్ అని, తర్వాత సారీ, మహబూబ్ షాయ్ గుల్బర్గ్ మిల్స్ అని, తర్వాత ఔరంగాబాద్ మిల్స్ అని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని పరిశ్రమలు. తర్వాత మరి కట్టడాలు తీసుకుంటే పలక్నామా ప్యాలెస్ మీ అందరికీ తెలుసు కదా! దీని ఆకారం వచ్చేసి తేలు అని అంటారు. మరి నిర్మించింది ఎవరంటే సర్ వికార్ ఉల్ ఉమ్రా. మరి దీని యొక్క రూపశిల్పి ఎవరు అంటే విలియం వర్డ్ మారెట్. ఓకేనా? మరి టౌన్ హాల్ తీసుకుంటే పబ్లిక్ గార్డెన్, బెల్లా విస్టా ప్యాలెస్ అందరికీ తెలుసు కదండి! ముస్లిం ఉద్దీన్ మహమ్మద్ అండ్ విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయం, నాంపల్లి రైల్వే స్టేషన్ ఇలా నిర్మాణాలు అయితే జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అండి ఇది. తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తీసుకుంటే ఇతను చివరి నిజాం, 7వ వాడు. అయితే ఇతని ప్రధాని కిసాన్ ప్రసాద్. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడండి. తర్వాత సైన్య అధ్యక్షుడు ఎవరున్నారు అంటే ఎన్రూస్ ఉన్నారు. మరి ఇతని కాలంలో నిర్మాణాలు తీసుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, హైకోర్టు భవనము, హైకోర్టు హౌజు, మన హైదరాబాద్ హౌజు, కచ్చిగూడ రైల్వే స్టేషన్, ఉస్మానియా హాస్పిటల్. ఓకేనా? మొజంజాహి మార్కెట్ ఇలా చాలా ఇంపార్టెంట్ కట్టడాలు అయితే ఉన్నాయి. మరి నీటి పారుదల సౌకర్యాలు తీసుకున్నప్పుడు ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు అంటాం కదా! తర్వాత హయత్ సాగర్ అని, తర్వాత ఆలీ సాగర్, దిండి సాగర్, నిజాం సాగర్ ఇలా ఇంపార్టెంట్ నీటిపారుదల సౌకర్యాలు. తర్వాత పరిశ్రమలు తీసుకున్నప్పుడు కార్ఖానా, జిందా తిలస్మా మీ అందరికీ తెలుసు. చార్మినార్ సిగరెట్ కంపెనీ, తర్వాత వాజిర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, తర్వాత ఆసఫ్ జాహీ కాటన్ మిల్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అల్విన్ మోటార్ వర్క్స్, సారీ, రాగా టూల్స్, తర్వాత సర్ సిల్క్ కాగితపు పరిశ్రమ, ఇది కాగజ్ నగర్, ఇది చాలా ఫేమస్ అందరికీ తెలుసు.
1947 తీసుకున్నప్పుడు ఆగస్టు 15 మన భారతదేశానికి అయితే స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు హైదరాబాద్ రాజ్యము అండ్ దాని యొక్క సంస్థానం తీసుకున్నప్పుడు స్వతంత్రంగా ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మరి మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే హైదరాబాదు ఇండియాలో కలిసిపోయిందా అనంటే లేదండి. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ స్టేట్‌ని ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఓకేనా! నేను మీకు ఆపరేషన్ పోలో అని సెపరేట్ క్లాస్ చేసి పెట్టాను చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. దీంతో ఈ తెలుగు సీరీస్ అయితే అయిపోయింది. నేను ఇంగ్లీష్ కంటెంట్ ఇచ్చి తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తానండి. తెలుగులో ఇప్పుడు సెపరేట్‌గా నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే కష్టము. యాక్చువల్‌గా నేను తెలుగు కొంచెం ఎవరిదైనా బెస్ట్ నోట్స్ ఉంటే తీసుకొని చెప్దామనుకున్నాను. కానీ అది వాళ్ళకి ప్రాబ్లమ్ కూడా అవుతది కాబట్టి ఓకే. నేనైతే తెలుగులో మీకు కంటెంట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే క్లియర్‌గా చేస్తానండి. కంటెంట్ మాత్రం ఇంగ్లీష్‌లో ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.